సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాన్యువల్ గా డ్రా చేస్తున్నారా? మీకు చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది. అదే మీరు ఏఐని అడిగితే విత్ ఇన్ 10 seconds లోనే యాక్యురేట్ జోన్స్ అనేవి డ్రా చేసేస్తుంది. మీలో చాలా మంది ఏం చేస్తుంటారంటే చార్ట్ ని జస్ట్ అలా చూసి ఎస్టిమేటెడ్ లైన్స్ అనేవి డ్రా చేస్తుంటారు. అవి సమ్ టైమ్స్ కరెక్ట్ అవుతుంటాయి, సమ్ టైమ్స్ రాంగ్ అవుతుంటాయి. కానీ ఏఐకి ప్రాపర్ గా ఒక ప్రాంప్ట్ ఇస్తే అది మీకు ఎగ్జాక్ట్ లెవెల్స్ అనేవి తీసేస్తుంది. ఇది నా డైలీ రొటీన్ లో ఉంటుంది. స్క్రీన్ పైన కనిపిస్తుంది ఎగ్జాక్ట్ ప్రాంప్ట్ అనమాట. మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఏదైతే చార్ట్ అనాలిసిస్ చేద్దాం అనుకుంటున్నారో ఆ చార్ట్ స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. చార్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని చాట్ జీపీటీ లేకపోతే క్లౌడ్ ఏదో ఒకటి ఓపెన్ చేసి మీరు తీసుకున్న చార్ట్ స్క్రీన్ షాట్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్లోడ్ చేసి కింద నేను ఇచ్చిన ఈ ప్రాంప్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంప్ట్ ని కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఏ అనేది మీకు చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది ఇస్తుంది. సో మీరు ఒకవేళ ఈక్విటీ ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే డైలీ ఒక 5 to 10 స్టాక్స్ పిక్ చేసుకొని వాటిలో ఈ ప్రాంప్ట్ అనేది యూజ్ చేసి మీరు ఏ టైప్ ఆఫ్ ట్రేడింగ్ చేద్దాం అనుకున్నా ఆ చార్ట్ ని మీరు పెట్టి ఈ ప్రాంప్ట్ ఇచ్చి మీరు అనాలిసిస్ చేసి ట్రేడ్స్ అనేవి తీసుకోవచ్చు విత్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్. నార్మల్ ప్రాంప్ట్ ఎలా ఉంటుందంటే వేర్ ఈజ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని అడుగుతుంటారు. లైక్ జస్ట్ చార్ట్ ఇచ్చేసి సపోర్ట్ ఎక్కడ ఉంది, రెసిస్టెన్స్ ఎక్కడ ఉందని అడుగుతుంటారు. సో మీ ప్రాంప్ట్ క్వాలిటీ కనుక పూర్ ఉంటే మీకు వచ్చే అవుట్పుట్ కూడా పూర్ గానే ఉంటుంది. అదే మీ ప్రాంప్ట్ క్వాలిటీ కనుక హైలో ఉంటే మీకు వచ్చే అవుట్పుట్ కూడా హైలోనే ఉంటుంది. సేమే బట్ బెటర్ ప్రాంప్ట్, బెటర్ జోన్స్, బెటర్ ట్రేడ్స్. మీకు ఇచ్చే ప్రో టిప్ ఏంటంటే ఈ ప్రాంప్ట్ యూజ్ చేసిన తరువాత మీరు ఒకసారి మాన్యువల్ గా వెరిఫై చేయండి చార్ట్ పైన. మీకు 80% యాక్యురేట్ రిజల్ట్స్ వస్తుంది. అండ్ మీరు దాన్ని కన్ఫర్మ్ చేసి ఎంట్రీ తీసుకుంటే అది మీకు మాక్సిమం 95% యాక్యురేట్ అవుతుంది. సో ఇలా ఏ ట్రేడింగ్ ప్రాంప్ట్స్ కావాలనుకోండి ఇప్పుడే మన పేజ్ ని ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ.